మేడారం మహాజాతర జరిగే టైంలోనే కొన్ని ఊళ్ళల్లా చిన్న మేడారం జాతరలు సుత మస్తు జోదారుగా జరుగుతాయి. మా సమీరన్న ఇయాల మినీ మేడారం జాతర జరిగేగాడికి పోయిండు. మరి అన్న ఏడికి పోయిండో చూద్దాం పారి. ఆర్బీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్తే. ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో జాతరలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి అనేకమైనటువంటి జాతరలు ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతర జరిగేటటువంటి సందర్భంలోనే మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి మినీ మేడారం జాతరలు కూడా జరుగుతుంటాయి. మరి వాటికి కూడా జనాలు తండోపతండాలుగా తరలి వెళ్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మేడారం వెళ్ళలేనటువంటి చాలామంది కూడా మరి మినీ మేడారం జాతరలోకి వెళ్ళి మరి మొక్కులు చెల్లించుకునేటటువంటి ఆనవాయితీ కూడా ఉంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే కనుక ఏదైతే వరంగల్ తూర్పు భాగంలో ఉన్నటువంటి అమ్మవారిపేటకు సంబంధించినటువంటి జాతర కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మినీ మేడారం జాతర ఇక్కడ కూడా వైభవంగా జరుగుతూ ఉంటుంది. వరంగల్ జిల్లాలున్న అమ్మవారి పేటకు పోయిన మా సమీరన్న అన్న మరి జాతర జరిగేకాడికి పోయి జర పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకోరాదే. సో ఫైనల్లీ మనం అమ్మవారిపేటలో జరిగేటటువంటి మినీ మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనుక మరి చుట్టూతా కొండలు ఉన్నాయి. మొత్తానికి రోడ్డు మధ్యలో వస్తూ ఉంటే కనుక మరి పచ్చని చెట్లు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మినీ జాతర జరిగేటటువంటి ప్రదేశంలో మరి ముఖ్యంగా చుట్టూతా కూడా కొండలు ఉన్నాయి. ప్రకృతిని ఆస్వాదించేటటువంటి చాలామంది కూడా ఇక్కడికి వచ్చేస్తుంటారు. ముఖ్యంగా సెలవు దినాల్లోనైతే ఎక్కువ మంది ఇక్కడికి పర్యాటకులు అంటే ఒక వెకేషన్ లాగా కూడా ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీతో కలిసి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి కావచ్చు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే ఈ జాతర సమయంలోనే కాకుండా అంటే మినీ మేడారం జాతర జరిగేటటువంటి సందర్భంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఇక్కడికి చాలామంది పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అయితే ఇక్కడ తనివితీరా అంటే ఎంజాయ్ చేస్తుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎటు చూసినా కూడా మరి పచ్చదనం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి నడుమ ఆస్వాదించాలనేటటువంటి వారికి, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్గా కూడా చెప్పుకుంటారు. అందుకే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సేద తీరుతుంటారని చెప్పుకోవచ్చు. మేడారం మహాజాతరకు ఒక చరిత్ర ఉన్నట్టే ఈ జాతరకు సుత చరిత్ర ఉంటది కదా. గా అవ్వతోటి మాట్లాడి అక్కడి చరిత్ర సుత తెలుసుకోరాదే అన్న. ఒక అమ్మ కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ జాతర ఎట్లా జరుగుతుంది ఏందనేది అమ్మను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఇది అమ్మవారిపేట జాతర అంటారు దీన్ని? అమ్మవారిపేట జాతర మంచిగా జరుగుతుంది. 5 రోజులు వారం రోజులు కనుక జరుగుతుంది. 3 రోజులు బాగా జరుగుతుంది. పబ్లిక్ బాగా వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, పూజారులు వస్తారు, అందరు చాలా మంది మంచిగా జరుగుతుంది. చిటికెమార్లు పెడతారు, 500-600 పోలీసు వాళ్ళు వస్తారు, బరణి షాపులు పడతాయి, చికెన్ షాపులు పడతాయి, అన్ని పడతాయి. సేమ్ అక్కడ పెద్ద జాతర ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. అట్లనే ఉంటది. పెద్ద జాతర ఎట్లున్నదో ఇది కూడా అట్లనే ఉంటది. అట్లనే జరుగుతుంది. జనాలు నల్లాలు, ట్యాంకీ, లాట్రూమ్లు, బాత్రూమ్లు అన్ని పడతాయి. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళొస్తారు జనాలు? జనాల నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు. ఇప్పుడు వచ్చేప్పుడు కూడా సంబరానికి చూసి బెల్లము కాయలు కొట్టి పోతారు. వస్తారు. మొన్నొచ్చి వాళ్ళ ఇద్దరాల మొగల ఎత్తు బెల్లం ఇచ్చిపోయిండ్లు. అవన్నీ 12 బుట్టలు దిగినాయి. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళకు నేను వరంగల్ తీసుకుపోయి కొనుక్కొని తీసుకొచ్చి మొక్కులు అప్పచెప్పిన. ఇక్కడ మామూలు రోజులలో అంటే ఆదివారాలు ఇట్లా సెలవు రోజులలో ఎక్కువ మంది వస్తారా? ఆదివారం వస్తారు, శుక్రవారం మామూలుగా వస్తారు, బుధబేస్తారం బయట వంటలకు వస్తారు, తల్లి కాయలు కొడతారు, కోళ్ళ కొడతారు, బట్టలు కట్టిస్తారు. పంచాదులైనా ఏదైనా ప్రతి దానికి తల్లి దగ్గరనే, ఇంకెక్కడ లేదు స్థలం. ఇక్కడనే ఉన్నది. మంచి తల్లి, మంచి అనుకున్నవి కూడా జరుగుతాయి. అనుకున్నట్టుగా జరుగుతాయి. ఆటలు పోతారు, కోళ్ళ పోతారు. ఇక నిన్న ఫుల్ తీర్థమే. నిన్న ఎక్కడెక్కడన్ని టెంట్లు వేసిండ్లు. ఆడ టెంట్, ఈడ టెంట్, ఆ గడ్డ మీద యాప చెట్టు కాడ ఫుల్ జనం. నిన్న ఒక చిన్న తీర్థమే జరిగింది. బాగా వచ్చిండ్లు. అసలు ఈ తల్లి అంటే మహిమ ఏందమ్మా ఇక్కడ? మహిమ అంటే ఈమె ఫస్ట్ వచ్చింది ఇది సీతాఫలక పండుల పసుపు కుంకుమ ఆ గుట్ట అవతల ఉన్నది. అక్కడ పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసేది. ఆ ఫైరింగ్ చేస్తే ఈ దేవుడు ఉన్న మనిషికి పోయి నేను అక్కడ ఉండ, ఈ దెబ్బలకు నాకు గాతలు ఎత్తాంది, నేను ఆ పక్కకు వస్తా అని చెప్పింది. ఇక్కడ పర్వతాల మళ్ళీ అన్న పైన ఉన్నాడు, గుట్ట పైన గుండం ఉన్నది, శూలాలు ఉన్నాయి. ఆయన ముసలైన దేవుణ్ణి వేయలేదు అక్కడ ఉండి. ఇక అయితే ఇటు వస్తానంటే చెట్లు పెట్టిండు, గద్దెలేసి గద్దెల మీద మామూలుగా పెట్టిండు. కొద్దిగా జనం వచ్చిండు. సంవత్సరానికి ఇక పెరిగింది. ఇక మేము వచ్చిన కాడి నుంచి ఈ గల్ల సంతం మా కులానికి ఇస్తారు పని కింద.
ఇక ఇప్పుడు సర్కార్లో పడ్డది. నువ్వు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తాను ఈ జాతర? నా వయసు అప్పుడు నా పిల్లలు ఇంతున్నారు, ఇంత పిల్లలు వాళ్ళకి పిల్లలు అయ్యిండ్రు. ఇక అయితే ఇక అప్పటి నుంచి చిన్నగా పెద్దగా గవర్నమెంట్ లో పడ్డది. గవర్నమెంట్ లో పడితే ఇక దేవుని తెచ్చిన ముసలాయన ఏం చేసిండు, ఇది మాత్రం అమ్మవారిపేటకు జనాలకి ఇయ్యాలి, పని చేస్తారు, వాళ్ళ సర్కారుకు పోవద్దని పోలీసు వాళ్ళకి కూడా చెప్పిపోయిండు. చచ్చిపోయిండు, భార్య భర్తలు పోయిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ అల్లుడు ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ చైర్మన్ తనం వాళ్ళు చేపిస్తారు పని. ఇక్కడ ఏం చేస్తారమ్మా మీరు? ఈ జంగల్ కటింగ్ గదిల అక్కడ ఊడ్చుడు, ఏమైనా కాయలు తెస్తారు, బెల్లం ముట్టలు అవి ఇవి వాళ్ళకి మొక్కులు అప్ప చెప్తాం. అంటే ఏ టైంలో ఉంటారా లేకపోతే జాతర టైంలో అయినా ఉంటాను. ఇప్పుడు ఇద్దరు మనసులో ఉంటాం. పని అప్పుడే 12 మంది మొత్తం. నేను ఇంకొక ఆమె ఎప్పటికి ఉంటాం ఇక్కడ. ఊడ్చుడు, ఆకులు తిన్నయి తాగినయి కాల పెట్టుకుంటా ఉంటాం. మాకు కూడా తల్లి మంచిగానే చూస్తుంది, బట్ట పొట్ట అన్ని ఆ తల్లి దగ్గరనే బతుకుతాను. చూసారు కదా, మొత్తానికి అనేకమైనటువంటి జాతరలు ఉంటాయి, వాటికి సంబంధించి అనేకమైనటువంటి పురాణ గాథలు కూడా ఉంటాయి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిపేటకు సంబంధించినటువంటి మినీ మేడారం మహాజాతరకు సంబంధించి కూడా మరి ఒక పురాణ గాథ ఇప్పుడు అమ్మ చెప్పినట్టు అనేకమైనటువంటి చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర ఉంది. అందుకే ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తున్నారంటే అంటే తల్లి యొక్క మహిమ ఆ విధంగా ఉంటుందంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏండ్ల సంది యొక్క జాతరను చూస్తున్నారు కాబట్టి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ముఖ్యంగా ఈ మినీ మేడారానికి సంబంధించి జాతర జరిగే టైంలోనైతే ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని అయితే చెప్పుకుంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకునేటటువంటి అవకాశం ఉంది భక్తులకు సంబంధించి. అయితే మరి అక్కడ సవలతులు ఎట్లున్నాయి అన్న చెప్పండి. అమ్మవారిపేట జాతర అంటే ఇప్పుడే విన్నాం, చాలా ప్రాముఖ్యత ఉంది, ఎంతోమంది జనాలు వస్తుంటారని చెప్తుంటారు. ఎట్లా జరుగుతుంది ఇక్కడ జాతర? బంగారం జరుగుతుంది, 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జాతర. ఇంతవరకు మాకు అయితే ఏం లేదు. అంటే ప్రభుత్వం నుంచి అంటే ఏం ఏర్పాట్లు ఏం లేదు. టెండర్ కాలేదట. టెండర్ కాలేదంటే తొందర టెండర్ కావాలని మేము చూసుకుంటాం. మా ఊరు తరపున మేము చేసుకుంటాం. తొందర టెండర్ కావాలని ప్రభుత్వం కూడుతాం మేము. అది అంటే మీరే గ్రామస్తులంతా మేము ఎక్కువ చేసుకుంటాం. తొందర టెండర్ కావాలి, ప్రభుత్వం కూడా తెలవాలి ముచ్చట అని మేము అనుకుంటాం. దగ్గర పడతాను, జాతర దగ్గర పడుతుంది కాబట్టి తొందరగా కావాలి. టెండర్లు అయితే తొందర పనులు అయితే మాకు. అంటే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు కావాల్సి ఉన్నది? ఇక్కడ మాకు ఇప్పుడు అన్ని టాయిలెట్ కావాలి, ఇప్పుడు ప్రజలకు గదులు కావాలి, వాటర్ ప్లాంట్ కావాలి, అవన్నీ కావాలి. అది మంచినీటి సౌకర్యం కావాలి, అది బోర్లు కావాలి, విద్యుత్ సౌకర్యం కావాలి. మొత్తం బోర్ డస్ట్ వస్తుంది. వీళ్ళు పని చేస్తలేరు. మీరు చెప్పిన కానీ నీళ్ళు కొడతలేరు, డస్ట్ వస్తాను. వాళ్ళు పని చేస్తా అంటే డస్ట్ వస్తుంది. వీళ్ళకు చెప్పినా కూడా ఇంటలేరు వీళ్ళు. టెండర్ అయితే కావాలి, తొందరగా కావాలి. టెండర్లు కావాలి, తొందరగా కావాలి. టెండర్లు అయితే లేవట. వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ టెండర్ కావాలి అంటారు. సరే టెండర్ తొందరగా కావాలి, ప్రభుత్వం కూడతాను. టెండర్ తొందరగా అయితే వాళ్ళు చేస్తారు పనులు, చేయలేంటే వాళ్ళు కూడా చేస్తారు అని మేము అనుకుంటారు. టెండర్ జాతర దగ్గర టెండర్ కావాలి. ఫస్ట్ టెండర్ కావాలంటే వాళ్ళు ప్రభుత్వం చేయాలి, వాళ్ళు చేతలేరు. వాళ్ళు అయితే 3 లక్షల 10 ఎత్తారు, 3 లక్షలు వస్తారు. బాగానే వస్తారు, బాగానే వస్తారు. చిన్న మేడారం దగ్గర సిటీ దగ్గర ఉండదు. మరి చుట్టుపక్కల ఇది ఎక్కలేదు, ఇక్కడనే సిటీ దగ్గర. ఇది కరీంబాద్, వరంగల్, మేడారం అంతా ఒక్కడ మొత్తం ఇటుకి వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు. మరి అమ్మవారిపేట సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఇక్కడ. గత 2 సంవత్సరాల క్రితంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 నెలల ముందే వర్క్ స్టార్ట్ అయింది, టెండర్ అయినాయి, మంచి పనులు జరిగినాయి. ఇప్పటి వరకు ఇంతవరకు వర్క్ ఉండలేదు, ఏం పనులు లేదు ఇంతవరకు, ఏం పనులు కావాలి. మన గత 15 రోజుల కింద వచ్చిండ్రు, కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు ముఖం చూసిన లేదు, వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఇక ఏమంటే 1 లక్షం గల్లైతే మాకు ఇస్తారు. అది ఇచ్చినందుకు మేము 12 మంది ఇక్కడ పని చేయాలి, చేస్తాను. ఈ పనులు చేసుకుని ఇక్కడ చేస్తాను. మేము మా సాధ్యంగా మేము చేస్తాను. ఈ టెండర్ చేయాలంటే టెండర్ కావాలి, ఏం కావాలని చెప్పి అంటాను. అది తొందరగా కావాలని చెప్పని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరన్నా సంప్రదించిన అధికారులను కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఇక వాళ్ళు జిల్లా మన చైర్మన్ ఉంటారు కదా, జాతర చైర్మన్ ఉంటారు కదా, ఇక వాళ్ళ కమిటీ వాళ్ళు పోయి కలెక్టర్ని కలిస్తే అయితే అని చెప్పాను. ఇంకా టెండర్ కావాలని తొందరగా కావాలని చెప్పని కోరుతున్నా. మొత్తానికి అంటే వరంగల్ పట్టణానికి సంబంధించి యొక్క ఏదైతే అమ్మవారిపేటలకు సంబంధించినటువంటి ఏదైతే జాతర ఉందో ఆ జాతర అనేది మినీ మేడారం జాతర చాలా వైభవపేతంగా జరుగుతుంది. మరి లక్షలాది మందిగా భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు మొక్కుల కోసం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మాత్రం ఇంకా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జాతర సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 21కి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా చకచక పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఇక్కడ అమ్మవారిపేటలో ఎలాంటి పనులు అయితే ఇంకా జరగట్లేదని చెప్పుకోవచ్చు. అయితే అధికారుల దగ్గరికి మీరు వెళ్తే మాత్రం ఏదైతే టెండర్లు రావాలి, టెండర్లు వస్తే తప్పకుండా మేము చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ గ్రామస్తులే మరి వాళ్ళకు
వాళ్ళకు వాళ్ళే తమకు చేతనైనంతలో మరి ఇక్కడ ఊరు బాగు కోసం అదేవిధంగా తరతరాలుగా వస్తున్నటువంటి మరి ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర కాబట్టి మరి వాళ్ళకు వాళ్ళే ఇక్కడ స్వయంగా వచ్చేసి మరి ఇక్కడ స్వతహాగా పనులు చేస్తున్నారు జాతరకు సంబంధించి. మరి ప్రభుత్వం కూడా ఒక చేతనైనంతగా తమకు సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే మాత్రం ఇక్కడ భక్తులకు సంబంధించి ఎటువంటి మరి ఇబ్బంది కలగకుండా ఉంటుందని వాళ్ళు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటికైనా టెండర్లను మరి వెంటనే పిలిచి ఇక్కడ టెండర్లను ఓకే చేసి ఇక్కడ పనుల్ని వెంటనే చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. చూసిరి కదా అమ్మవారిపేట ఊళ్ళో చిన్న మేడారం జాతర మస్తు ఘనంగా జరుగుతుందట. పోయిన తాప పనులు తొందరనే వేసిల్లు, కానీ ఈ తాప ఇంకా టెండర్లు రాలే అని జాతర పనులు ఏం చేయలేదట ఆఫీసర్లు. సర్కారు జర నజర పెట్టి అమ్మవారిపేట జాతరకు ఏర్పాట్లు చేస్తే మంచిగా ఉంటుంది.